డ్రైవర్ అన్న నమస్తే. నేను ఇప్పుడే కడప చేరుకోవడం జరిగింది. మళ్ళీ కడపకు వచ్చిన విషయం మన గౌరవనీయులు పెద్దలు పూజలు ఎండి మన ప్రెసిడెంట్ గారు చెప్తే బస్టాండ్ గారికి వచ్చి నన్ను పిలుచుకొని లాడ్జ్ కాడికి తీసుకొని వచ్చారు. ముపేంద్ర లాడ్జ్లో నాకు రూమ్ తీయడం జరిగింది. ముపేంద్ర లాడ్జ్ ఎక్కడ ఉందంటే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంటుంది. మరొకసారి కడప జిల్లాలో ఉండే డ్రైవర్లకంతా గుర్తు చేస్తున్నాను, రేపు మన రవాణా శాఖ మంత్రి గారిని అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని రేపు ఉదయం 7 గంటలకు కలవబోతున్నాం. మళ్ళీ ఇక్కడ కడప టౌన్ నుంచి ఉదయం 5 గంటలకి ఐటీ సర్కిల్ కాడ నేను ఎండి అన్న గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా కడపలో టౌన్లో ఉండే డ్రైవర్లు, కడప జిల్లాలో ఉండే డ్రైవర్లు అందరూ కూడా కదిలి రావాలని, ఇది మన కోసం, మన డ్రైవర్ల కుటుంబాల కోసం, మన గుర్తింపు కోసం మన రవాణా శాఖ మంత్రిని కలుస్తున్నాం. మళ్ళీ ఖచ్చితంగా మీరందరూ రావాలి. మీకు చెప్పేంత గొప్పవాడిని అయితే నేను కాదు. ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు చూసేది జనాల్ని, జనబలాన్ని. ఎప్పుడైతే మనం వందల సంఖ్యలో వాళ్ళ ముందు నిలబడి మన సమస్య తెలుపుతామో, మన డిమాండ్స్ వాళ్ళ ముందు పెడతామో, అప్పుడు మనం ఎక్కువ సంఖ్యలో ఆడ నిలబడినప్పుడే మన పనులు అయ్యేది. ఒక 5 మంది 10 మంది పోతే ఎటువంటి పని కాదు. ఏ రాష్ట్రంలో లేని ట్యాక్స్లు, ఎక్కడ లేని ఇబ్బందులు మన రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ దూరం కావాలి. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల ఎదుగుదల కావాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలి, మనకంటూ గుర్తింపు కావాలంటే మనమందరం కూడా రేపు భారీ సంఖ్యలో రాయచోటికి పోయి మన రవాణా శాఖ మంత్రి గారిని కలవాలి. మళ్ళీ మీరందరూ వస్తారనే నేను ఎండి అన్న గారు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఐటీ సర్కిల్ కాడ ఒకరికొకరు మాట్లాడుకొని, ఒకరికొకరు ఫోన్లు చేసుకొని తొందర ఉదయం 4 గంటలకంతా లేచి రెడీ అయిపోయి ఐటీ సర్కిల్ కాడికి రండి, అందరం కలిసికట్టుగా పోదాం. మనకి డ్యూటీ ఉందంటే ఏ విధంగా మనం అలారం పెట్టుకొని టైంకి రెడీ అయిపోయి పోతామో డ్యూటీకి, ఇది దానికంటే ముఖ్యమైనది. ఇంకా అర్ధ గంట లేచి అందరినీ లేపి టైం అయింది లేయండి పోవాలి, మనం రవాణా శాఖ మంత్రిని కలవాలనేది చెప్పాలి. నాకు పదే కార్మిక శాఖ అని ఎందుకు వస్తుందంటే, మొన్ననే కార్మిక శాఖ మంత్రికి డ్రైవర్లకు లేబర్ యాక్ట్ కింద ఈ పని చేసే సమయం 8 గంటలని కార్మిక శాఖకు ఒక లెటర్ పెట్టడం జరిగింది. అందుకే నా నోట్తోని కార్మిక శాఖ అని వస్తుంది. మళ్ళీ రాండన్న, ఎండన్న మీకోసం ఎంతో పోరాడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. అటువంటి ప్రెసిడెంట్కి మీరందరూ సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కడప జిల్లా నేతృత్వంలోనే ఈరోజు మనం గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలుస్తున్నాం. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత కడప జిల్లాలో ఉండే ప్రతి డ్రైవర్ది, కడప జిల్లాలో ఉండే ప్రతి లీడర్ది, కడప జిల్లాలో ఉండే ప్రతి అడ్మిటర్ది, కడప జిల్లాలో ఉండే ప్రతి అడ్మిన్ది. మళ్ళీ ఇదంతా బాధ్యతగా తీసుకొని రేపటి ప్రోగ్రామ్ని విజయవంతం చేసే బాధ్యత, సక్సెస్ చేసే బాధ్యత, మన డ్రైవర్ని గెలిపించుకునే బాధ్యత మీ అందరిది. డ్రైవర్ని గెలిపించేకి మీరు వస్తారా, రాకుండా ఉండి డ్రైవర్ని ఓడగొడతారా, అది మీ ఇష్టం. మేమైతే మేము చేసే పని మేము నిస్వార్థంగా చేస్తూనే ఉన్నాం. మళ్ళీ మేము డ్రైవర్ గెలుపు కోరుకుంటున్నాం. మీరు కూడా డ్రైవర్ గెలుపు కోరుకుంటే రేపు ఉదయం 5 గంటలకంతా ఐటీ సర్కిల్ గారికి రండి. నమస్తే అన్న.